మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారికి ఏమైంది? ఆయన గత 10 రోజులుగా హైదరాబాదు గచ్చిబౌలి యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఏమైంది అన్నది మాత్రం ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించింది కూడా లేదు. సో ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషను ముద్రగడ్డ గారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి బయటికి ఇవ్వటం లేదు. ఈవెన్ హాస్పిటల్ వాళ్ళు కూడా హెల్త్ బులెటిన్ ఏమీ రిలీజ్ చేయట్లేదు. ఎందుకు అంత సీక్రసీ? ప్రజా జీవితంలో ఉన్న నాయకుడి ఆరోగ్యం విషయంలో అంత సీక్రసీ ఎందుకు? నిన్న దాసరి రాము గారు చెప్పడం అయితే ముద్రగడ గారు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆ క్యాన్సర్ కూడా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది అనేటువంటిది దాసరి రాము గారి స్టేట్మెంట్. బట్ నిజమా కాదా అంటే ఇప్పటివరకు ఈ స్టేట్మెంటే ఉన్నంతలో నిజం అనుకోవాలిగా. మరి ఈ పరిస్థితుల్లో ముద్రగడ గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనీసం పలకరించి పరామర్శించాలి కదా. ఈ మధ్య ముద్రగడ గారి కూతురు క్రాంతి గారు క్వశ్చన్ చేశారు ఈ విషయాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి రౌడీని గూండాల్ని పరామర్శించే తీరుకుంది కానీ మా నాన్నగారిని పరామర్శించే తీరిక లేదా, అంటే రాజకీయంగా వాడుకొని వదిలేస్తారు తప్ప జగన్ గారికి మా నాన్నగారి మీద ప్రేమ లేదా అని ఆ క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్కి చాలా వాల్యూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఈ మధ్య వైసీపీ పొద్దున లేస్తే కాపు మంత్రం చెప్తుంది. నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే కాపు నాయకుడు, ఉద్యమకారుడు, మాజీ మంత్రి, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం తన కులాన్ని వదిలేసిన వ్యక్తి, తన పేరులో రెడ్డిని చేర్చుకున్న వ్యక్తి, జగన్ కోసం రాజకీయంగా బలైన వ్యక్తి అనేటువంటి ముద్రగడ పద్మనాభం గారి కోసం జగన్ గారు రావాలి కదా. ఎంతసేపు అని బెంగళూరులోనేగా ఉన్నారు. ఓ ఫ్లైట్ వేసుకొని దిగిపోవచ్చు కదా బేగంపేటలో. ఎందుకు అంత పరామర్శించడానికి జగన్ గారికి? అంటే నిజమే క్రాంతి గారు అడుగుతున్న క్వశ్చనే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. రౌడీ షీటర్ల కోసం, గంజాయి బ్యాచ్ కోసం జగన్ గారు వెళ్తారు తప్ప ఇలా ప్రజా ఉద్యమంలో ఉన్న నాయకుల కోసం వెళ్ళరా? ఇక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. బట్ మనమైతే ముద్రగడ గారు కోలుకోవాలి, ఆయనకి ఏమీ కాకూడదు అని మనం కోరుకుందాం. Please do like, share and subscribe this channel.